హాయ్ లెర్నర్స్, హౌ యూ డూయింగ్? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మనం గ్రామర్ అవస్థ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే సిరీస్లో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి హెల్పింగ్ వెబ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వీడియో లెసన్లో యూజ్ టు అనే హెల్పింగ్ వెబ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇన్ జనరల్గా మనం యూజ్ టు అనే హెల్పింగ్ వెబ్ని గతంలో అలవాటుగా చేసే పనిని చెప్పడానికి వాడుతూ ఉంటాం. అయితే అదే అర్థంతో వుడ్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ వుడ్కి యూజ్ టుకి మధ్య గల డిఫరెన్స్ ఏంటి, అలాగే యూజ్ టుతో మన స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, మిగతా హెల్పింగ్ వెబ్స్ లాగే యూజ్ టుతో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలమా, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ కికింగ్ ఆఫ్ దిస్ వీడియో ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు మన ఛానల్ చూడడం కొత్త అయితే లేదా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడమే లక్ష్యంగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులో ఫ్రీ ఇంగ్లీష్ కోర్స్ని వాచ్ చేయండి. అలాగే మీరు వీడియోస్ వాచ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మీరు కమెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను వాటికి ఖచ్చితంగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, యూజ్ టు అనే హెల్పింగ్ వెబ్ని గతంలో అలవాటుగా ఒక పని చేసేటప్పుడు ఆ పనిని తెలపడానికి మనం ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి యూజ్ టుతో అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను ప్రధానంగా యూజ్ టుతో రెండు రకాలుగా, అంటే రెండు కన్స్ట్రక్షన్ రూపంలో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. అదేంటంటే ఫస్ట్ వన్ యూజ్ టు బి, సెకండ్ వన్ యూజ్ టు ప్లస్ V1. యూజ్ టు అంటే గతంలో అలవాటుగా ఉండుట. యూజ్ టు ప్లస్ V1 అనేది గతంలో అలవాటుగా ఒక పని చేయటం అనే దాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ యూజ్ టు బితో మనం ఎక్స్ప్రెషన్ చూద్దాం. హీ యూజ్ టు బి అట్ ద కాలేజ్. అతను కాలేజ్ వద్ద ఉండేవాడు గతంలో, అంటే అతను అలవాటుగా కాలేజ్ వద్ద ఉండేవాడని చెప్పడానికి యూజ్ టు బి యూజ్ చేస్తాం. ఇప్పుడు అతను కాలేజ్ వద్ద ఉండేవాడు కాదని చెప్పి నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పడానికి ఇలా చెప్పాల్సి ఉంటుంది. హీ డిడెంట్ యూజ్ టు బి అట్ ద కాలేజ్. హీ డిడెంట్ యూజ్ టు బి అట్ ద కాలేజ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మిగతా హెల్పింగ్ వెబ్స్కి ఈ హెల్పింగ్ వెబ్కి చాలా తేడా ఉంది. మనం కెన్ కానీ, షెల్ కానీ, విల్ కానీ యూజ్ చేసేటప్పుడు వాటికి నెగిటివ్ చేయడానికి వాటి తర్వాత నాట్ ఉంచితే సరిపోయేది. కానీ ఇక్కడ అలా కాదు, డిడ్ యూజ్ చేసి వచ్చింది. ఎందువల్లంటే ఇక్కడ యూజ్ టు అనేది హెల్పింగ్ వెర్బ్ అయినప్పుడు కూడా ఒక మెయిన్ వెర్బ్గా ట్రీట్ చేసేటప్పుడు మనం ఏ విధంగా మనం నెగిటివ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేసేటప్పుడు డిడ్ యూజ్ చేస్తుంటాం, అదే విధంగా కూడా ఇక్కడ కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అదొక రెండో విషయం ఏంటంటే ఇక్కడ యూజ్ టు అనేది పాస్ట్ ఫామ్ కాబట్టి మనం పాస్ట్ ఫామ్ ఎప్పుడైనా సరే మనం నెగిటివ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం డిడ్ యూజ్ చేయాల్సిందే. ఇక్కడ చూడండి, అతను కాలేజ్ వద్ద ఉండేవాడు కాదు, నెగిటివ్ చెప్పాం కాబట్టి ఇక్కడ డిడెంట్ యూజ్ చేస్తాం. డిడెంట్ యూజ్ చేసి ఇక్కడ యూజ్ టు అనే వెర్బ్ యొక్క ప్రెజెంట్ ఫామ్ ఏంటి? యూజ్. కాబట్టి ఈ డిడెంట్ తర్వాత యూజ్ తీసుకొచ్చి మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ యాజ్ టీజ్గా ఇక్కడ రాయడం జరిగింది. సో ఫైనల్గా మనకు వచ్చిన సెంటెన్స్ ఏంటి? హీ డిడెంట్ యూజ్ టు బి అట్ ద కాలేజ్, అంటే అతను కాలేజ్ వద్ద ఉండేవాడు కాదు. మనం ఒక్కసారి నెగిటివ్ స్టేట్మెంట్ తయారు చేస్తే దాన్ని బట్టి ఈజీగా మనం క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, అంటే అతను కాలేజ్ వద్ద ఉండేవాడా అని అడగడానికి డిడ్ హీ యూజ్ టు బి అట్ ద కాలేజ్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ డిడ్ హీ యూజ్ టు బి అట్ ద కాలేజ్. అతను కాలేజ్ వద్ద ఉండేవాడు కాదా అని చెప్పడానికి సింపుల్గా మనం డిడెంట్ హీ యూజ్ టు బి అట్ ద కాలేజ్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం యూజ్ టు బితో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు యూజ్ టు ప్లస్ V1తో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. ఐ యూజ్ టు ఈట్ బిస్కెట్స్ ఎ లాట్. నేను ఎక్కువగా బిస్కెట్స్ తినేవాడిని, అంటే గతంలో అలవాటుగా నేను ఎక్కువగా బిస్కెట్స్ తినేవాడిని అని చెప్పి ఇక్కడ మనం స్టేట్మెంట్లో చెప్పాం. నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే నేను ఎక్కువగా బిస్కెట్స్ తినేవాడిని కాదు గతంలో అని చెప్పడానికి మనం ఐ డిడెంట్ యూజ్ టు ఈట్ బిస్కెట్స్ ఎ లాట్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ డిడెంట్ యూజ్ టు బి అన్నాం, ఇక్కడ ఏమో డిడెంట్ యూజ్ టు ఈట్ అని, అంటే ఇక్కడ ఏదైతే వెర్బ్ యూజ్ చేస్తామో ఆ వెర్బ్ని ఇక్కడ యాజ్ టీజ్గా తీసుకొని ఇలా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, అంటే నేను ఎక్కువగా బిస్కెట్స్ తినేవాడినా అని చెప్పడానికి డిడ్ ఐ యూజ్ టు ఈట్ బిస్కెట్స్ ఎ లాట్ ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్, అంటే నేను ఎక్కువగా బిస్కెట్స్ తినేవాడిని కాదా అని చెప్పడానికి డిడెంట్ యూజ్ చేయాలి స్టార్టింగ్లో. డిడెంట్ ఐ యూజ్ టు ఈట్ బిస్కెట్స్ ఎ లాట్, నేను ఎక్కువగా బిస్కెట్స్ తినేవాడిని కాదా, ఇలా మనం యూజ్ టు ప్లస్ V1తో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. మరి కొన్ని చూడండి, వై డిడ్ ఐ యూజ్ టు ఈట్ బిస్కెట్స్ ఎ లాట్. నేను ఎందుకు ఎక్కువగా బిస్కెట్స్ తినేవాడిని. చూడండి, వై అన్నాడు. వై అంటే ఎందుకు నేను గతంలో అలవాటుగా బిస్కెట్స్ ఎక్కువగా తినేవాడిని అని చెప్పడానికి ఇలా చెప్పాల్సి ఉంటుంది. వాట్ డిడ్ ఐ యూజ్ టు ఈట్. నేను ఎక్కువగా ఏమి తినేవాడిని అంటే గతంలో, ఇప్పుడు కాదు,
గతంలో నేను ఎక్కువగా ఏం తినేవాడిని అని చెప్పడానికి ఇలా మనం వాట్ డిడ్ ఐ యూజ్ టు ఈట్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఇలా మనం చాలా సింపుల్గా ఈ యూజ్ టుతో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యూజ్ టు యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రధానంగా యూజ్ టుని గతంలో మనం ఒక పని హ్యాబిచువల్గా రిపీటెడ్గా చేసేటప్పుడు ఆ పనిని తెలిపేటప్పుడు వాడుతూ ఉంటాం. అయితే అదే అర్థంలో మనం వుడ్ కూడా కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. అయితే యూజ్ టుకి వుడ్కి మధ్య కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, మనం గతంలో ఉండుడు అని చెప్పడానికి యూజ్ టు బి యూజ్ చేయొచ్చు, కానీ అదే అర్థంలో మనం వుడ్ బీని యూజ్ చేయడానికి వీల్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైనా యూజ్ టు యూజ్ చేసామంటే ఆ పని గతంలో జరిగేది ఇప్పుడు జరగడం లేదని చెప్పి అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే మనం వుడ్ యూజ్ చేసినట్లయితే ఆ పని ఇప్పటికీ జరుగుతుందో లేదనేది క్లారిటీ ఉండదు. థర్డ్ వన్ ఏంటంటే, మనం ఎక్కువగా ఇన్ జనరల్గా మనం యూజ్ టుని బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదైనా ఒక అలవాటు, ఒక చెడు అలవాటు గతంలో ఉండేది ఇప్పుడు లేదు, ఇప్పుడు మానేశాడు, ఇప్పుడు వదిలేశాడని చెప్పేటప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే వుడ్ని మనం ఇన్ జనరల్గా అన్నిటికీ కలిపి యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూజ్ టు యొక్క ఉపయోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ లేదా పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ చెప్పడానికి మనం యూజ్ టుని ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇంగ్లీష్లో. లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. హీ యూజ్ టు స్మోక్. అతను స్మోక్ చేసేవాడు అంటే అది అర్థం ఏంటి? ఇప్పుడు మానేశాడని చెప్పి అర్థం. అంటే గతంలో అతనికి స్మోక్ చేసే అలవాటు ఉండేదని చెప్పి దాని యొక్క అర్థం. అయితే ఇక్కడ చూడండి, ఈ యూజ్ టు ప్లేస్లో మనం వుడ్ యూజ్ చేసాం అనుకోండి, హీ వుడ్ స్మోక్ అన్నాం అనుకోండి, అదే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ అలవాటు మానేశాడు అనే మీనింగ్ ఇవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్. దే యూజ్ టు వాచ్ ఫోన్ ఏ లాట్. వాళ్ళు ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉండేవారు గతంలో. షీ యూజ్ టు హెల్ప్ మీ ఇన్ స్టడీస్. నాకు చదువులో ఆమె నాకు సాయం చేస్తూ ఉండేది. ఇక్కడ చూడండి, యూజ్ టు తర్వాత హెల్ప్, వాచ్ అనే వీవన్స్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, హీ డిడెంట్ యూజ్ టు బీ లైక్ దట్. అతను అలా ఉండేవాడు కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ యూజ్ టు బి ప్లేస్లో మనం వుడ్ బీని యూజ్ చేయడానికి వీల్లేదు. అంటే గతంలో అలా ఉండేవాడు కాదని చెప్పేటప్పుడు మనం యూజ్ టు బీని వాడుతూ ఉంటాం. అయితే ఆ యూజ్ టు బి ప్లేస్లో మనం వుడ్ బీని అదే అర్థంతో యూజ్ చేయడానికి వీలు కాదు. నెక్స్ట్, షీ యూజ్ టు బి హెల్దీ. ఆమె ఆరోగ్యంగా ఉండేది అంటే ఇప్పుడు అనారోగ్యంగా ఉండొచ్చు. అంటే గతంలో ఎలా ఉండేది, ఎలా చేసేవారని చెప్పేటప్పుడు మనం ఎక్కువగా యూజ్ టు వాడుతూ ఉంటాం. సెకండ్ యూజ్ ఏంటంటే, మనం గతాన్ని అంటే పాస్ట్ని, ప్రెజెంట్ని లేదా ఫ్యూచర్ని కానీ మనం కలిపి కంపేర్ చేసి చెప్పేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మనం యూజ్ టు యూజ్ చేస్తుంటాం. చూడండి, హీ యూజ్ టు టాక్ మోర్, నౌ హీ డజంట్. ఇక్కడ చూడండి, హీ యూజ్ టు టాక్ మోర్ అంటే అతను గతంలో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. అంటే గతంలో అతనికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉండేది. బట్ నౌ హీ డజంట్. కానీ ఇప్పుడు అలా మాట్లాడడం లేదు. అంటే ఇప్పుడు మాట్లాడడం తగ్గించాడంటే ఇప్పుడు అతనికి ఆ అలవాటు లేదని చెప్పి దీని యొక్క అర్థం. ఇక్కడ హీ యూజ్ టు టాక్ మోర్ అంటే అది గతంలో యాక్షన్, అంటే గతంలో హ్యాబిచువల్గా జరిగే పని. ఈ డజంట్ అంటే ఇప్పుడు జరగలేదని చెప్పంటే పాస్ట్కి అలాగే ప్రెజెంట్కి వాటి మధ్య డిఫరెన్స్ని ఇలా మనం కాంట్రాస్ట్ చేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఐ యూజ్ టు గెట్ అప్ అట్ 4 in the morning ఇన్ మై కాలేజ్ డేస్. నా కాలేజ్ రోజుల్లో నేను 4 గంటలకే నిద్ర లేచే అలవాటు ఉండేది. నేను 4 గంటలకే నిద్ర లేచేవాడిని నేను కాలేజ్ చదివే రోజుల్లో. బట్ నౌ ఐ కాంట్. కానీ ఇప్పుడు నిద్ర లేవలేకపోతున్నా అదే టైం అని చెప్పి ఇలా ఇప్పుడు అలాగే గతంలో ఉన్న సిచ్యువేషన్ కంపేర్ చేసి చెప్పేటప్పుడు కూడా మనం యూజ్ టు యూజ్ చేస్తూ ఉంటాం.